లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీష్ తదితరులు బెదిరింపులు. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి దొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లన్నీ తమ వద్ద ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తారు. మరి మీరు కూడా గతంలో పరిపాలించిన వాళ్ళు మీరేనాయే, మీరు కూడా ఇదే పని చేసి వాళ్ళతోటి మీకు ఉన్నటువంటి అప్పుడు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఎవడు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు అరెస్టులు వాడిని ఆ రకంగా పోకుండా ఎన్ని చేసిరు మీరు చేయలేదా? వాళ్ళకి అదే చేస్తున్నారు. మీరు ఒకరి మీద ఒకరు పరస్పర మాటల యుద్ధాలు తప్పితే మీరు కలిసి అడ్జేస్తారేమన్నా. తోడు దొంగలు జోగడు బాగా టైపు. విషయం ఏంటంటే ఇక్కడ పొలిటీషియన్స్ బాగానే ఉంటారు, ఆఫీసర్సే బలి పశువులు అవుతారు. ఉదాహరణకు తీసుకుందాం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏదైతుందో అధికారులు చెప్పిరట ఫోన్ ట్యాపింగ్ చేయమని, వీళ్ళు చేసిర్రట అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ ఇదే ముచ్చట కేసీఆర్ని అడిగితే ఏమంటుందంటే అదేమన్నా మా పని అండి, పోలీసు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. కొన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి, అవి బయటికి చెప్తారా అండి? అది మా చేతిలో ఉంటుందా అండి? హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. అవసరమైతే హోమ్ మినిస్టర్ కూడా చెప్పకుండా కొన్ని సీక్రెట్ వ్యవస్థలు అట్లా పనిచేస్తుంటాయి. మాకేం సంబంధం అండి అంటే ఇప్పుడు పోలీసులు బలిపశువులు అంతే. ఏందిగో ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధుల కామెంట్స్. ప్రతి అధికారి పేరును డైరీలో రాసి పెడుతున్నాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంటుండు కేటీఆర్. సజ్జనర్ చట్టం అందరికీ సమానమే, మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని హరీష్ రావు అంటుడు. కాకి చొక్క తీసేసి వస్తే మీ సంగతి చూస్తా. ఏందే పూట కవి సిగరెట్ ఏందో మరి నీకు తెలియదు, మీ దోస్తు నిన్న మాట్లాడుతీవి కదా, మెదడుందా అని అడిగితేవి, మళ్ళా ఏమంటుండు ఇక కాకి చొక్క తీసేస్తే మీ సంగతి చూస్తా అంటుండు. వాళ్ళను ఈ సొక్కలు ఇటు చేసి రమ్మంటుండు. ఏమో మరి ఏం చూస్తాడు ఆయన, నాకు తెలియదు ఇక.